చూడండి దీన్ని కట్టేస్తున్నారనమాట చైన్ వేసి. ఎడార్లో పనిచేసే వాళ్ళ చేతులు చూడండి ఎలా ఉన్నాయి. ఏలూరు జిల్లా కల్దిండి మండలం అమరావతి గ్రామం ఆకివీడి కైకలూరు సైడ్ అనమాట. 4 ఎన్ని ఆడాయి, ఒక దాని కడుపులో 6 నెలల పిల్ల ఉంది. పైనుంచి వ్యూ చూస్తూ ఉంటే ఒక పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో అలా ఉండదన్నమాట. తుపాకి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కాల్ చేస్తాను మిమ్మల్ని. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ శివ. ఈరోజు నేను రవి దగ్గరికి అయితే వచ్చాను అనమాట. ఒంటరి జీవితం రవి అని చెప్పేసి యూట్యూబ్లో కూడా వీడియోలు చేస్తూ ఉంటాడు. ఇతను వచ్చేసి ఎడార్లో కోవిడ్ వాళ్ళకి సంబంధించిన ఫామ్ హౌస్ దగ్గర ఉంటాడు అనమాట. ఇక్కడ ఒంటెలు అండ్ ఆకుకూరలు, గొర్రెలు, ఇంకా రకరకాల మొత్తం అంతా ఈయనే చూసుకుంటూ ఉంటాడు. సో ఈ లైఫ్ స్టైల్ ఎలా ఉంది ఏంటి, ఇక్కడ ఒకవేళ ఎవరైనా కోవిడ్కి రావాలనుకుంటే వాళ్ళకి ఇలాంటి పనికి ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక చిన్న వీడియో చేద్దామని చెప్పి వచ్చా. ఖచ్చితంగా చూడండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చాలామంది రావాలనుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి ఉపయోగపడుతుంది. రవి అంతేనా నువ్వు? అన్న కూడా చాలా దూరం నుంచి 1.5 ప్రయాణం చేసుకుని ఎడారిలోకి వచ్చాడు సిటీ నుంచి. అన్న వీడియో సపోర్ట్ చేసి అలాగే ఫాలో చేయండి. ఇతను ఒకవేళ టౌన్కి రావాలన్నా కూడా అక్కడ ఉండే వాళ్ళ దగ్గర ఏమన్నా ఫ్రెండ్స్ని ఫ్యామిలీని కలవాలన్నా కూడా 1.5 గంట రావాలి. నేను నిద్ర లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు ఎలా ఉంటుంది లైఫ్ స్టైల్ అనేది ఒక చిన్న వీడియోలో చూపించేస్తా మీకు. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయండి. ఇది వచ్చేసి కోవిడ్ వాళ్ళు వచ్చినప్పుడు ఉండటానికి దివానీ అనమాట. పిల్లలదే వచ్చారంటే ఇక్కడ పిల్లలు ఉంటారు, అక్కడ పెద్దోళ్ళు. తోటకూర ఆకు నీట్గా పెరిగి కొస్తో కట్టి అట్లా పక్కకి వేస్తున్నాడు. ఇది బాక్స్ తీసుకొని అక్కడ బయట పెడతారు అనమాట. సిటీ నుంచి వ్యాన్లు వచ్చి వేసుకొని పోతాయి జమియాలకి, బకాలాలకి, వాటికి. ఇది వచ్చేసి బర్బీరు, అది వచ్చేసి పాలాకు ఇలా బండ్లో పెట్టుకొని పోతారు అనమాట. వచ్చి ఎవరికి కావాల్సినట్టు వాళ్ళకి పొలాల్లో కొయ్యటం, కట్టలు కట్టడం, బాక్సులు తీసుకొని వచ్చి బయట పెట్టేస్తారు. వ్యాన్లు సిటీ నుంచి వచ్చి తీసుకొని పోతాయి అనమాట. ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు ఆర్డర్. ఒకవేళ ఫోన్లు చేసి చెప్పినా కూడా ఇన్ని కట్టలు కావాలి, ఇన్ని బాక్సులు కావాలని చెప్తే వచ్చి తీసుకొని పోతారు. అంతే కదా? అంతే. పొద్దున్న లేచిన తర్వాత నీకు ఏం పని చేపిస్తారు? మామూలుగా అయితే చేయించేది ఏం నువ్వే చేసుకోవాలి, మొత్తం మనమే చేసుకోవాలి. ఇంకా వాళ్ళతో కోవిడ్ సంబంధం ఉండదు. మార్నింగ్ 5:30కి లేచి లేవంగానే వెళ్ళి 2 చైన్లు గడ్డి కోసుకొచ్చి మొత్తం ఇక్కడ ఉన్న ఒంటికి అన్నిటికి వేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఈ 2 ఎకరాలు మొత్తం గ్రౌండ్ అంతా తోడవాలి. మెయిన్ గడ్డి కోసి గ్రౌండ్ తోడడానికే చాలా కష్టం. తర్వాత వెళ్ళి ఖర్జూర చెట్ల కింద చెట్లకి నీళ్లు పెట్టి వచ్చి టిఫిన్ చేసి, తర్వాత మనం పొద్దున కోసిన గడ్డికి యూరియా కొట్టి నీళ్లు పెట్టి ఆ దివాణీలు ఉన్నాయి కదన్నా వచ్చేదారిలో ఆ దివాణీలు కడిగి ఆ చెత్త అంతా బాగు చేయాలన్నమాట. బాగు చేసి పైగడ పనులు చేసుకోవాలి 12 వరకు. ఓకే. తర్వాత మళ్ళీ 2 గంటలు రెస్ట్. మనం వచ్చి 2 గంటలు తానం చేసి వంట వండుకోవడానికే సరిపోతుంది. తర్వాత మళ్ళీ 2:30కి లేచి సేమ్ అంతే మళ్ళీ వెళ్ళి గడ్డి కోసుకొని వచ్చి వీటికి అన్నిటికి వేసి, తర్వాత దివాణీలు కాడ మొక్కలకు నీళ్ళు పెట్టి మొత్తం గడ్డి అంతా కోసుకొని చెత్త అంతా బాగా చేసుకొని అక్కడ కర్పా చెట్లు ఉన్నాయి, వాటిని చెట్లు కటింగ్ వేయాలి. 2 నెలలకు ఒకసారి కటింగ్ వేయాలి అనమాట. ఇప్పుడు ఖర్జూరం వస్తుంది కదా, ఖర్జూరం కూడా మళ్ళీ వాటిని పువ్వు వచ్చినప్పుడు మొగదాని పువ్వు తీసుకెళ్ళి అట్లా కట్టాలి, అట్లా ముళ్ళు కొట్టాలి, ఆకులు నరకాలి నీట్ గా. తర్వాత మళ్ళీ అట్లా పెరిగిన తర్వాత కిందకి ఒక గెల 40 కేజీలు ఉండిద్ది. అవి కిందకి రాలకుండా మళ్ళీ తాడించుకొని కొమ్మ కట్టాలి. అట్ల పని ఉండిద్ది. మళ్ళీ 2 నెలల వరకు అట్ల పని గట్టిగా ఉండిద్ది. చేతులు చూడండి ఒకసారి, చూడండి చేతులు ఎలా పోయాయో, బొబ్బలు కాయలు కాసిపోయినాయి. అతను వచ్చేసి పాలకూర ముదిరిపోయింది ఉంటుంది కదా, అది తీసుకుని వచ్చి వేస్తున్నాడు. వాటికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి వీటికి వయసు? 12 సంవత్సరాలు మాత్రం బాగా చేయగా ఆ పని అంటే వీటి మీదకి రాగలదు. ఓకే. తర్వాత రాలేదు. ఇప్పుడు నేను ఎవరంటే వీటి మీదకి వచ్చేదానికి దాన్ని పెట్టుకున్నారా? అవునవును, అది మొగదు ప్రత్యేకంగా. ఈ ఒంట్లో మనుషులు నమ్ముకోవడం కన్నా మోగజావాలు ఎందుకంటే మంచిదని చెప్తానంటే వీడియోస్ లో. ఇవి ఎవరినైనా సరే లోపలికి రానివ్వ. ఎవరు వచ్చినా సరే మీద కాళ్ళతో కొట్టేతే లేదా తలకే పట్టేతాయి. ఇవి చూడి నాకు ఎంత అలవాటు అంటే, ఇక నువ్వు వచ్చేవు లైట్ గా బెదిరుతున్నాయి నువ్వు రావడం వల్ల. రెండోది వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా గ్రౌండ్, ఈ గ్రౌండ్ తోడవాలి పొద్దున మాటలు. ఇలా మనం వేసిన చెత్త అవి ఇవన్నీ కుర్మాస్ తెచ్చుకొని నీట్ గా తూడిచి 6 బండ్లు ఎత్తుకొని తీసుకెళ్ళి అక్కడ పాడేయాలి మొత్తం గుట్ట కింద. అక్కడ దెబ్బేయాలి. తర్వాత 2 నెలలకు ఒకసారి లారీ వచ్చి తవ్వుకొని తీసుకెళ్ళిద్ది. ఇంక తర్వాత వచ్చేసి అది వచ్చేసి మొగదే. ఆ మొగది వచ్చేసి ఎన్నిటికి అన్నమాట. ఎప్పుడు అలాగా గొలుసుతో కట్టేసి ఉంచుతాను, ఎందుకంటే దానికి కోపం ఎక్కువ. అది బయటకు వచ్చిందంటే కర్రలు నీరు కొట్టేసి ఒంటిని తలకే పట్టేస్తుంది, కాళ్ళు పట్టేస్తుంది. మళ్ళీ ఇట్లకి ఏదైనా అవుతుంది అని చెప్పి ఎప్పుడు అలా కట్టేసి ఉంచుతాము. సో ఇప్పుడైతే అది మేతలు తినట్లేదు, మొత్తం నీరసపడిపోయి ఒంట్ల మీదకి రావడం వల్ల మొత్తం అయితే అయిపోయింది దాని వయసు. ఇప్పుడు దాని పిల్ల వచ్చేసి 1.5 సంవత్సరాలు అనమాట. ఇప్పుడు అది లైన్ లోకి వచ్చింది. ఇదైనా వచ్చే వారం కానీ వచ్చే వారం కానీ కటింగ్కి వెళ్ళిపోతుంది ఈ మొగంటే.
కటింగ్ వెళ్ళిపోతుందా? వెళ్ళిపోద్ది, ఎందుకంటే తినలేకపోతుంది, పడుకుంటే లేసలేకపోతుంది. సరే కటింగ్ అంటే వండుకొని తినేస్తారు ఇంకా అంతే. కటింగ్ బయటకు వెళ్ళిపోద్ది. మాట్లాడేశాడు మా కోవిడ్ 400 దినాలకి ఎంతకో మాట్లాడాడు దాన్ని. ఏది దొరుకుతాయి ఖర్జూర చెట్టు ఆకులు ఉంటే ఖర్జూర చెట్టు ఆకులు, ఖర్జూర చెట్టు గెల్లలు ఉంటే ఖర్జూర చెట్టు గెల్లలు, ముళ్ళు కంపలు ఉంటే ముళ్ళు కంపలు, కుదర, ఆకుకూరగాయలు, గడ్డి మొత్తం ఏం వేసినా తినేస్తాయి. మనం తినే అన్నం పెట్టినా తినేతాయే, కోవిడ్ వాళ్ళు తినే కబూస్ పెట్టినా తినేతాయి. ప్రతిదీ ఆల్రౌండర్ అనమాట. ఇంక తిన్నదాన్ని దానికి ఏం లేదు. దొరుకుతాయి. ఇప్పుడు ఒక్కో దాని కడుపులో 6 నెలల పిల్ల ఉంది. డిసెంబర్కి మొత్తం 4 పిల్లలు వచ్చేస్తాయి. ఏది ఇవి 4? అది చిన్నది. అది చిన్నదే. ఇవన్నీ 4 అన్ని ఆడాయి. ఒక దాని కడుపులో 6 నెలల పిల్ల ఉంది. ఓకే. ఇంకా 3 నెలల్లో మొత్తం పిల్లలు బయటకు వస్తాయి. ఈ పిల్లల వల్లే నేను ఇంటికి పంపకుండా ఆపేయాడు మా వాడు. 2 సంవత్సరాలు వేరే వాడు వచ్చినా సరే అలవాటు పడ్డ ఒంట్లకి మళ్ళీ పిల్లలు చచ్చిపోతాయి. అలవాటు లేకపోతే నువ్వే ఉండి పిల్లలు పుట్టిన తర్వాత ఇంటికి వెళ్ళి ఆపేయాడు. ఎడారిలో ఉంటారు కదా, ఎడారిలో ఉండేటివి బయట వెళ్తూ ఉంటాయి. కానీ ఈ ఫామ్ హౌస్ కాబట్టి జస్ట్ ఇక్కడే ఆడ మిగిలిన ఆకుకూరలు అవి తీసుకుని వచ్చి ఎడేసారంటే ఇవి తింటూ ఉంటాయి. వేసి ఇక్కడే ఉంటాయి అన్నమాట. భలే మేస్తున్నాయి. మూగజీవులు కొంతమందిని మాత్రమే నమ్ముతాయి. నమ్మిన వాళ్ళని బాగా ఇష్టంగా దగ్గరకు వచ్చినప్పుడు కానీ ఏమనవన్నమాట. మనకి అలవాటు పడిపోతాయి. ఒంటిల దగ్గర పని పొద్దున్నే ఒక 2 కట్టలు గడ్డి తీసుకుని వచ్చేయాలి, మధ్యాహ్నం ఒక 2 కట్టలు గడ్డి తీసుకుని వచ్చేయాలి. ఒంటిని అయితే చూసుకోవాలి, ఈ గ్రౌండ్ అంతా క్లీన్ చేసుకోవాలి. పొద్దున్నే ప్రతిరోజు ఉంటుంది ఈ పని. ఈ పేడ అది అంతా క్లీన్ చేసి తీసుకొని అటు దెబ్బేయాలి. చూడండి దీన్ని కట్టేస్తున్నారనమాట, చైన్ వేసి. ఎంత భయంకరంగా ఉందో చూడండి. ఆడదే ఒక ఎత్తు అయితే మగ దాని మీద త్రిబుల్ ఎత్తు ఉండిద్ది. దీనికి ఏజ్ అయిపోయింది, అమ్మేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఇంతకుముందు ఒకప్పుడైతే ఒక ఆట ఆడుతూ ఉండిందంట, చైన్తో వేసి కట్టేస్తున్నారు. పెద్ద ఖైదీని కట్టేసినట్టు. కాళ్ళతో తనేస్తుంది. తంతదా? తంతే మళ్ళీ ఇబ్బంది, చాలా ఫాస్ట్ అవుతుంది. ఒక తందంటే అడిపి పడతాం ఇండియాలో. దీని కాలు చూడండి, నాకు త్రిబుల్ ఉండదు. నా కాలు త్రిబుల్, దానిపైన నిలబడింది నా కాలు. రెడిస్తే వాటర్ వస్తాయంటారు కదా, ఇక్కడ బోర్ వేసి వాటర్ వస్తున్నాయి అనమాట. ఇది వచ్చేసన్నా మామూలుగా చెప్పనీరు. ఇది డైరెక్ట్గా కూరగాయలకి నేను గడ్డికి నీళ్ళు ఎడతాకే మాత్రమే పనిచేస్తుంది. ఓకే. ఇది వచ్చేసి ఇవి నీళ్ళు భూమిలోంచి వస్తాయి. ఇవి పన్ను నీళ్ళు ఇవి పీల్చుకొని చిన్న మోటార్ ఖర్జూర చెట్లకి వెళ్తుంది, దివ్వ నీళ్ళు కడగడానికి వెళ్తుంది. ఈ మోటార్ వచ్చేసి ఉప్పు నీరు. ఇది చెప్పనీరు, అది ఉప్పు నీరు, 2 కలిపి ఇటు కుదరాక నీళ్ళు ఎట్టుకుంటాడు కూరగాయలకి. మేము తానాలు చేసేదాన్ని దీంట్లోనే. మాకు ఇది ఒక స్విమ్మింగ్ పూల్ అనమాట, ఎడారిలో చిన్న స్విమ్మింగ్ పూల్ ఇది. ఒకప్పుడు బావుల దగ్గర ఇట్లనే తొట్లు అయితే ఉండేవి అనమాట. తొట్లలోకి నీళ్ళు పట్టుకొని ఆ తర్వాత అటు సైడు ఏ కాలువకి వెళ్ళాలి, ఇటు సైడ్ ఏ కాలువకి వెళ్ళాలని చెప్పేసి మోటార్లోంచి తొట్లో నీళ్ళు దూకుతూ ఉంటాయి, కాలువలకు వెళ్ళిపోతూ ఉంటాయి. అలా ఉండేది. ఇది మనోడు ఉండే రూము. ఇది కూడా చూపిస్తాం మీకు. ఇవి ఈ పక్క లైటింగ్, ఈ పక్క లైటింగ్, పైన లైటింగ్. మా కోవిటోలు వస్తే కార్లన్నీ ఇక్కడ పెట్టి దివాణి కిందకి వెళ్తుంది. మొగుడు పిల్లలు ఇద్దరు చక్కగా హ్యాపీగా నడుచుకుంటూ వస్తారు అలాగా, సినిమాలో హీరోయిన్ లాగా. ఇక మనం వీటి కింద పెరిగిపోయిన చెత్త బాగా చేసుకోవాలని మెయిన్ చాలా ప్రాబ్లం వీటి కింద. ఎందుకంటే చెట్ల మీద ఎక్కువ ఉంటాయి పాములు. ఆ పాములు పైనుంచి మనం కింద పని చేసుకున్నప్పుడు మీద పడిపోతాయి. కానీ ఈ రోజు ఏ పాము మనల్ని ఇబ్బంది పెట్టలేదు. రెండోది వచ్చేసి ఈ ఖర్జూర చెట్టు గెలలు. ఇవి మన ఇంటికాడ కూడా ఇంత ఫ్రెష్గా దొరకదు. ఒక్క చెట్టుకు వచ్చేసి 40, ఒక్క గెల 40 కేజీలు ఉండిద్ది తయారవుతే. అలా చెట్టుకు వచ్చేసి 12 గెలలు ఉన్నాయి. ఇవి కిందకి రాకుండా తాడించుకొని కట్టేసి కనిపిస్తుందా, అలాగా ఇదే సైజులో చిన్నవి పెద్దవి అన్నీ కలిసి ఉంటాయి. అవి తీసుకెళ్ళి ఒంట్లోకి వేసేయాలన్నమాట. ఓన్లీలకి పెద్దగా ఉన్న కాయ మాత్రమే ఉంచాలి. ఇవి తీసుకెళ్ళి మా ఊరు కోయిట్లో అమ్ముకుంటాడు అనమాట, బకాలలో. ఓకే. అంటే ఇప్పుడు చిన్న కాయలు వచ్చి ఉంటాయి చూడు, చిన్నవి కొట్టేయాలి. ఆల్రెడీ కొట్టేసి ఉన్నావు కదా. కొట్టేసాను. అయ్యో చూడండి, ఇప్పుడు ఆడ పెద్ద టీ చిన్న టీ 2 మిక్స్ అయినాయి కదా, ఆ గెలలు వచ్చేసి కొట్టేస్తాడు. చూసుకోవచ్చు, ఆడ చిన్న కాయలు పెద్ద కాయలు మిక్స్ అయినాయి. ఈ ఖర్జూరం చెట్లు పనిచేయడానికి మనోడు ఆయుధం కత్తి. ఈ ఆయుధాన్ని వాడే ఖర్జూరం చెట్లలో ఆ కొమ్మలు కట్ చేయడం, ఆ గెలలు కట్టుకోవడం, ఇదంతా చేస్తూ ఉంటాడు. ఇవి ఇలా చిన్నవి పెద్దవి కలిసి ఉన్నాయి అయితే మాత్రము నరికేసి లార్బండ్లు వేసుకొని తీసుకెళ్ళి ఒంట్లోకి వేసేయాలి. ఇలా ఒంట్లు పెద్దగా ఉన్నాయి మాత్రమే ఉంచాలి. ఇది మొత్తం అలాగని చెప్పి రోజుకి మొత్తం గెల్ల తిని అన్నీ వేయకూడదు. అన్నీ ఒకటే రోజు వేయకూడదు. రోజుకి వచ్చేసి ఇప్పుడు 3 గెల్ల సరిపోతాయి.
ఓకే. ఈ 3 గెలలు ఎందుకని వేయాలంటే ఎక్కువ వేయడం వల్ల ఇవి అరుగుదల ఉండదు, రెండోది వచ్చేసి ఒంటి లోపల వేడి, అరుగుదల లేకపోతే ఒంటి ఇబ్బంది పడి మళ్ళీ ఇబ్బంది చనిపోతాయి. ఓకే. అందుకని రోజుకి 3 గెలలు. ఈ గెల వచ్చి 20 కేజీల పైన ఉంటుంది. చిన్న టీవీ పెద్ద టీవీ ఉండటం వల్ల మొత్తం కొట్టేసి రోజుకి ఒక 2-3 గెలల లెక్కన ఒంట్లకి అయితే వేస్తారనమాట. మరి ఎక్కువ వేసినా కూడా ఇది నారనారగా ఉంటుంది అనమాట లోపల. తోసుకోబోయి దాంట్లో వేసేస్తారు. గెలెత్తుకొని వచ్చాడు, మొత్తం ఇట్లా చీల్చి తొట్లో వేస్తున్నాడు అనమాట. పట్ల నవిలేస్తాయి, ఇంకా బటనాలు నవిలినట్టే. కరంగా మన బటనాలు నవిలినట్టు నవ్వులుతున్నాయి. చూడండి, ఆల్రెడీ ఇక్కడంతా గడ్డి చెక్కేస్తున్నాడు, ఎండిపోయింది అది. ఇంకా అది కూడా చెక్కాలి. మళ్ళీ చెక్కే కొద్దీ మళ్ళీ వస్తూనే ఉంటుంది, చెక్కుంటూ ఉండాలి. యువతల పక్క మొత్తం అంతా క్లీన్ చేసి కట్ చేస్తున్నాడు. చూడండి, ఫస్ట్ నుంచి అతను వెళ్తున్నాడు కదా, అక్కడ నుంచి ఇక్కడ వరకు ఖర్జూరం చెట్లు ఉన్నాయి. ఖర్జూరం చెట్లు అంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి, కింద గిడ్డంతా కొట్టాలి. ఆ తర్వాత అది వారానికి ఒకసారి వస్తూనే ఉంటుందిలేండి. ఇక్కడ చెట్లు కనిపిస్తున్నాయి మీకు, ఇది చెట్లు. ఇది అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి లాస్ట్ వరకు మొత్తం అంతా కట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అంటే డిజైన్గా కట్ చేస్తారు కదా, అలాగా పెరిగిందని కట్ చేయాలి. ఒక్కడే కట్ చేసుకుంటావా? ఒక్కడనే కట్ చేసుకుంటాను. కింద పైన ఎక్కి మొత్తం కట్ చేసి అవి తీసుకెళ్ళి ఒంట్లోకి పడేస్తున్నా. తినేస్తాయి, మొత్తం ఏదైనా తినేస్తాయి. ఇప్పుడు మనం ఆకునరికి పడేసిన ముళ్ళు కంపలు తినేస్తాయి. 2 నెలలు పట్టింది ఆ కటింగ్ నేను ఏరవడానికి. ఎందుకంటే మనం కత్తులతో నరకడం అలవాటు ఏ చెట్లైనా. ఈ కత్తితో వేయడం కాబట్టి నాకు రాలా ఫస్ట్ లో. మనం ఏం చేయాలి, ఇక్కడికి వచ్చా తప్పదు కాబట్టి మెల్లిమెల్లిగా అలవాటు చేసుకున్నాను నేను. సో ఇప్పుడు నేను పరిగెత్తిచ్చేస్తాను పనిని కటింగ్ లో. ఇతను కూడా యూట్యూబ్ ఛానల్ అయితే ఉందన్నమాట, రవి బ్లాగ్స్ రాయల్ అని చెప్పేసి. యూట్యూబ్లో సపోర్ట్ చేయండి. ఇక్కడ ఉన్న మొత్తం వర్క్ గురించి ఏమేమి పని చేస్తూ ఉంటాడు, కోవిడ్కి రావాలి, ఈ పని మీద రావాలనుకునే వాళ్ళకి అది చూసారంటే అరే ఈ పని అయితే కష్టంగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, ఇదైనా చేసుకుందాము అనే ఒక ఆలోచన తెప్పిస్తాడు అనమాట. బాగుంటాయి వీడియోస్, ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఈ సపోర్ట్ ఇచ్చారంటే ఇంకా మంచి వీడియోస్ చేస్తాడు. మంచిగా వీడియోస్ చెయ్యి, ఇంకా అప్డేట్ ఇస్తూ ఉండు. ఇలాంటి పనులకు వస్తే ఎట్లా ఉంటుంది పని, కష్టం ఎలా ఉంటుంది, సుఖం ఎలా ఉంటుంది, మొత్తం అంతా అప్డేట్ చేయి. నువ్వు ఉన్నది ఉన్నట్టే మాట్లాడు. ఎవడు ఎన్ని అనుకున్నా, బ్యాడ్ వచ్చినా నెగిటివ్ పాజిటివ్ వచ్చినా పట్టించుకోకు. నెగిటివ్ పాజిటివ్ యూట్యూబ్లో కామన్, అది అవి పట్టించుకుంటా మనం ఆగిపోయినామంటే అసలు మన లైఫ్ ఆడే ఆగిపోతుంది. ఏం పట్టించుకోకుండా పోతా ఉండు. కష్టమో సుఖమో మనం చేసుకునే దాని మీదే మనకు ఆధారపడి ఉంటుంది ఆదాయం ఏదైనా. మంచిగా చెయ్యి, మన వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా. సరేనా? నా ఛానల్ పేరు వచ్చేసి రవి బ్లాగ్స్ రాయల్. అన్నలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్ చేస్తా ఉండండి. ఇట్లా స్టాండ్ వేసుకొని దానిపైకి ఎక్కి కట్ చేయాలి. ఇది చూడండి, ఇది వచ్చేసి కత్తిరి. ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. నిజంగా ఒకే లెవెల్ రావాలి. వీటి మీద గొంగళ పురుగులు ఉంటాయి. ఇక దుమ్ము చూడు, వీటి మీద దుమ్ము, ఈ దుమ్ము ముక్కుల్లోకి వెళ్ళిపోద్ది, చెవుల్లోకి వెళ్ళిపోద్ది. అలా ఫస్ట్లో అలవాటు లేనప్పుడైతే ఈ భుజం నొప్పి, తర్వాత ఈ దుమ్ము మనకు పడక కంటిలోకి వెళ్ళిపోయి ఒళ్ళంతా ఎలర్జీ, జ్వరాలు వచ్చేసినా సరే కొయ్యటోని అడిగినా ఒక బిల్ల కూడా తెచ్చేవాడు కాదు. అట్లనే చేసుకునే వాళ్ళమే. లాస్ట్కి ఇప్పుడు ఏదైనా సరే ఎండనక కొండనక అలవాటు పడిపోయి ఇంకా అన్నిట్లు చేసుకుంటున్నాం. ఇప్పుడు కింద కట్ చేసుకోవాలి. ముందు కింద కటింగ్ అయిపోయిన తర్వాత ఇలా బల్లెక్కి పైన కటింగ్ వేసుకోవాలి. వేసిన కింద తీసుకుని ఉంటాయి కదా, ఆ కటింగ్ వేసి తీసుకెళ్ళి ఒంట్లోకి వేయాలి. సేమ్ యువతల పక్క ఎలా వేసామో అవతల పక్క కూడా కింద కటింగ్ వేసి పైకి కూడా ఎక్కి నీట్గా ఒక లెవెల్లో తీసుకెళ్ళాలి దీన్ని. చూడండి, ఇదంతా ఆల్రెడీ కట్ చేసి ఉన్నాడు. ఇప్పుడు ఇది కట్ చేస్తున్నాడు. ఒకవేళ కట్ చేయాలంటే దాదాపు 1 or 2 days టైం తీసుకున్నా కూడా కింద నుంచి ఫస్ట్ కటింగ్ వేసుకొని పై నుంచి కటింగ్ వేసుకోవాలి. అంతా ఒక లెవెల్లో ఉండాలి, మళ్ళీ ఎత్తులు తగ్గులు లేకుండా. ఇది వచ్చేసి కోవిడ్ ఆడవాళ్ళు వచ్చే దివానీ అనమాట. లేడీస్ వస్తారు ఇక్కడికి. ఇక్కడ ఉన్న గడ్డి ఇది అంతా పాములు పురుగు పుట్ట లేకుండా మొత్తం క్లీన్ చేసుకోవాలి. మన ఇంటికాడ అయితే ఇంగ్లీష్ గడ్డి అంటారు కదా, ఇంగ్లీష్ గడ్డి అయితే పెద్దగా ఉండిద్ది, గేదెలకు కోసేది. ఊరినే ఒక అరగంటలో 2 మోపులు కోసేయచ్చు. ఇది వచ్చేసి చెప్పగడ్డి, ఇంతకు మించి పెరగదు. దీనిని కొడవలితే కోసి లాస్ట్కి నా చేతులలో పాడైపోయేటట్టు చేసుకున్నాను. ఎంత కోసినా సరే అవ్వదు. ఇలాంటి చేనులు 2 చేనులు, ఆ చేను ఈ చేను కలుపుకోతే ఒంట్లు కడుపు నిండుతాయి. అక్కడ మసీదు పక్కన ఎక్కడో మోటార్ వేస్తే ఆ దారంటే ఇలాంటి దారంటే వచ్చి ఇలాంటి చేనుకి నీళ్ళెడతాం. ఇప్పుడు ఈ చేనుకి నీళ్ళెట్టాలంటే ఈ మోటార్ తీసుకొచ్చి ఇలా అడ్డం పెడితే ఈ మోటార్ని గుద్దుకొని ఆ నీరు దాంట్లోకి వెళ్తుంది. మళ్ళీ ఆ మోటార్ తీసుకెళ్ళి అక్కడ పెడితే ఆ నీరు దీంట్లోకి వెళ్తుంది. అలా జరుపుకుంటా 64 చేనులకి పెట్టాలి గడ్డికి నీళ్ళు. ఇట్లా 64 బిళ్ళకి పెట్టాలి. చూడండి, ఇక్కడ ఉండే 64 బిళ్ళలు ఉన్నాయంట. ఇలాగా అటు సైడ్ అది గినుము, ఇటు సైడ్ ఇది గినుము. ఇది ఒక బిల్ల అంటారు. సో ఇలాంటి బిళ్ళలు వచ్చేసి 64 ఉన్నాయంట మొత్తం. వాటికి అన్నిటికీ నీళ్లు పట్టుకోవాలి. ఈ గడ్డిని నీట్గా కోసి
ఒంట్లోకి తీసుకొని బేయాలి. అది ఒక బిల్ల కోస్తే సరిపోదు, 2 బిల్లలు కోయాలి. అలా చూడండి కోసున్నాడు ఆల్రెడీ. ఇది మొత్తం కోసింది, ఇది కోయాల్సింది. కోసుకొని రోజు ఒంట్లకి అయితే వేసుకోవాలి. చిన్నది మళ్ళీ దివానీ వేయించారంట. ఇంతకు ముందు ఓన్లీ పాక కింద ఉండేది, మొన్న వర్షాలకైతే మొత్తం పాక అంతా ఇరిగిపోయింది. ఇరిగిపోయిన తర్వాత మా కోటుడు ఏం చేశాడంటే పైన సీలింగ్ కట్టించి చుట్టూ రేకులు కొట్టించాడు. మా ముసలావిడికి అయితే, మా మేడంకి అయితే ఇవన్నీ రేకులన్నీ అయితే వద్దు, నాకు ఓన్లీ ఖర్జూర చెట్టు ఆకులతో కట్టాలి నాకు అని అంది. ఎందుకంటే శీతాకాలం వస్తే దివానీలో కాసిన చాయ్ గువ్వ ఇక్కడ బల్లలేత ఇక్కడ కూర్చొని ఆడవాళ్ళు మగవాళ్ళు కలిపి ఇక్కడ తాగుతారు. ఇది వచ్చేసి నేను కట్టమంటే ఇది నాకు రాదు బాబా అని చెప్తే పర్లేదు ఎదురు కట్టంటే అప్పుడు మా పాత రేకులను నోట తీసేసి ఆ దగ్గర ఉన్న ఖర్జూర చెట్లు ఆకులు కొట్టి నీట్గా అయితే ఒక దిక్క కింద అల్లుకుంటూ వెళ్ళాను. సో ప్రజెంట్ ఇప్పుడు రావట్లేదు కాబట్టి నేను ఈ ఆకులు నన్ను వదిలేసి వాళ్ళు వచ్చే టైంకి అయితే ఇంకా ఆకులు దగ్గరికి కట్టాలి, శీతాకాలంలో చలిగాలి లోపలికి రాకుండా. December 1 కల్లా మొదలెడతారు మా వాళ్ళు రావడం. శీతాకాలంలో ఇక్కడ కనిపిస్తున్న ఆకులన్నీ నీట్గా కొట్టాలి, ఆకులకి లైటింగ్ పెడతాడు. తర్వాత వచ్చేసి దివానీ అయితే మాత్రం ప్రతి వారం ఇక్కడ కనిపిస్తున్న ఈ పైప్ ఇచ్చుకొని కడిగి ఇవి అన్నిటికి నీళ్ళు ఆ పైపుతో పట్టాలి. నైట్ 8 అవుతుంది. ఇక్కడ కనిపించేదంతా పిల్లలు ఆడుకునే గ్రౌండ్ అనమాట. ఇక్కడ ఫుట్బాల్ ఆడుతుంటారు. అక్కడ కోర్టు కూడా ఉంది. ఎండలకు ఆడరు కాబట్టి చలికాలంలో ఎక్కువ వస్తూ ఉంటారు ఇక్కడికి. చలికాలంలో వచ్చినప్పుడు ఈ గడ్డి అనేది ఏమీ లేకుండా గ్రౌండ్ ఎలా ఉంటుందో అలా ఉండాలి. అప్పుడు ఇక్కడ పిల్లలు ఆడుకునేందుకు బాగుంటుంది. ప్రస్తుతానికి వదిలేస్తున్నారు. శీతాకాలం వచ్చిందంటే అంటే December టైంలో మొత్తం అంతా క్లీన్ చేయించేస్తారు. క్లీన్ చేయాలి, అతనే చేపిరు. ఇది వచ్చేసి అమ్మవాసిస్ అంటారు అరబీలో. ఇదంతా ఉప్పు నీరు అనమాట. ఒక్కో చెట్టుకు వచ్చేసి ఉప్పు నీరు ఎంత ఉంటుందంటే చూడండి, ఏమో అంత నీరు. ఇది వచ్చేసి కోళ్ళు నెమల్లో ఉండే బోన్ అనమాట. ఇంతకు ముందు అయితే పావురాళ్ళును అలాగే బాతులు ఉండేవి. ఒక నెమలే, ఆడ నెమలు అయితే మాత్రం మేత ఎత్తకొస్తే వాటితో కళ్ళల్లో పొడి చేయడం, కాళ్ళతో కొట్టడం చచ్చిపోతున్నాయి కాబట్టి మా ఊడి ఇలా మెస్ కట్టమన్నాడు. ఇప్పుడు ఈ మెస్ కట్టి ఓన్లీ ఆడదాం నెమలకు మాత్రమే లోపల ఒక గది, ఓన్లీ బాతులు కోళ్ళు పావురాలు అన్నిటికీ ఇది ఒక గది. ప్రజెంట్ అయితే బాతులు లేవు, మన కోసుకొని తినేసారు దివానీలో. తీసుకొని తెస్తారు, తెచ్చినప్పుడు మాత్రం మళ్ళీ ఇదంతా చేపిస్తారు, ఎంత పెడతారు. మనం పొద్దున మట్లు మేతలేసి నీళ్ళెట్టి ఈ గ్రౌండ్ వారానికి ఒకసారి తూర్చుకోవాలన్నమాట లోపల. ఈ పావురాలు ఇక్కడే ఉంటాయా, ఎగిరిపోతాయా? లేదు, ఇక్కడ లోపలే ఉంటాయి. ఇది వచ్చేసి నేనే వేసే షెడ్డు. ఎలా అంటే ఎండ తగులుతుంది అని చెప్పేసి ఎండ తగలకుండా 4 కర్రలపాతి ఖర్జూరాకులతో కట్టి పైన వేసాను. ఈ వీడియో కూడా టిక్ టాక్ పెట్టాను, టిక్ టాక్ యూట్యూబ్ లో పెట్టాను దీనికోసం కూడా. నెమ్మలు చూడండి. ఇట్లా కొంచెం ఎప్పుడైనా ఇచ్చుకున్నప్పుడు చూసావా? రోజు ఇచ్చుకుంటాయి, పొద్దున మాటలు సాయంత్రం మాటలు. నా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి. దగ్గరగా నెమలి ఈకలు బా ఎట్లున్నది చూడండి. చూడండి నెమలీకలు కళ్ళు ఈ దగ్గరికి పెడితే కళ్ళు పొడి చేస్తుందంట. ఇవి కోళ్ళు పావురాలు బాతులు అన్నీ కలిసే ఉన్నాయి ఒకప్పుడు. సో వాటి కళ్ళు పొడి చేయడం, వాటిని తన్నటం లాంటివి చేస్తుందని వీటికి సపరేట్గా చేశాడు. నెమలీకలు చూడండి ఎంత బాగున్నాయి కదా. వీటిని పీక్కొని వీళ్ళు అమ్ముతారా? లేదు, సంవత్సరానికి ఒకసారి శీతాకాలం ముందు ఊడిపోతాయి, ఆటోమేటిక్ ఊడిపోతాయి. అది తీసుకెళ్లి బయట పడేస్తాం. ఇది వచ్చేసి ఆడదే, ఇది వచ్చేసి మొగదే. ఆడ మొగ కలిసినట్టయితే ఈ కలవ్వ. ఇవేంటంటే దానికి గుడ్లు పెట్టే టైంకి అయితే మాత్రం ఇది దాని మీదకి డైరెక్ట్ మొగతో కలిసినట్టు కలవదు. దాని కళ్ళంటే నీళ్ళు వస్తాయి, ఆ నీళ్ళని ఈ ఆడదెళ్ళి తాగుతుంది. తాగినప్పుడు అది ప్రెగ్నెన్సీ అంటారు కదా, అలా అయ్యి గుడ్లు పెట్టిద్ది. దాని గుడ్లు కూడా అది పొదగదు. మిషన్ మీద పెడతాము, మిషన్ మీద పెడితే పిల్లలు వస్తాయి. ఆ పిల్లలు మా కోటోడు ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. నెమలీకలు బుక్లో పెట్టుకునేటోళ్ళం చదువు బాగా వచ్చదని చెప్పేసి. ఏం చదువు వస్తుంది, ఎడారిలో పడును. అన్ని ఆడమొగ కలిసినట్టు కలవ కాబట్టి ఇది కొంచెం పవిత్రంగా భావిస్తారనమాట నెమలికలు. ఎందుకంటే ఈ డైరెక్టర్ గా కలవ కాబట్టి. సో అందుకే దేవుళ్ళ కాడ ఇసిరే కాడ చదువుకునే బుక్కుల్లో కాడ పవిత్రంగా పెట్టుకుంటారు. అది పావురాలకు సంబంధించి నెమ్మలకు సంబంధించింది కూడా రవియే చూసుకోవాలి. చూడండి ఇక్కడ ఒక చిన్న చెరువు లాంటిది పెట్టించుకున్నారు. ఈ చెరువులో వచ్చేసి డిజైన్కి వాటర్ లేస్తూ ఉంటాయి. అక్కడ చూడండి పైపులు అవి ఉన్నాయి కదా, డిజైన్కి లేచేటట్టు ఇవి పెట్టుకుంటారు. కొడవలతో కింద మొదలు కొయ్యాలి, కోసా తీసుకెళ్ళి ఎక్కడో ఒంట్లకు పాడేయాలి. ఈ వేసిన ఒంట్లు తినేస్తాయి. అది వచ్చేసి గొర్రెల షెడ్ మాట. అక్కడ కనిపిస్తుంది కదా, అది గొర్రెల షెడ్. ప్రస్తుతానికి గొర్రెలు అయితే లేవు, తీసేస్తున్నారంట. మళ్ళీ మార్కెట్ స్టార్ట్ అయిందంటే మళ్ళీ తీసుకొని వచ్చేస్తాడు. గొర్రెలు కూడా చూసుకోవాలి. ఆల్రెడీ రవి దగ్గర ఇంతకుముందు ఒంటి కట్ చేసినప్పుడు చూశాడంట. కళాయి బేరలు 2 ఉంటాయి, చిన్నదొకటి పెద్దదొకటి. లోపలైతే ఒక దాంట్లో వాటర్ దాచి పెడతాయి. మా సైడ్ ఇప్పుడు మేము పెట్టే వాటిలో అయితే మాత్రం ప్రతిరోజు నీళ్ళు తాగితే బిల్లపారని చెప్పి దట్టమైన సహారా ఎడారిలో ఉన్న ఒంట్లకైతే ఉప్పు ఐస్ తినిపిస్తారు. అవి తినడం వల్ల ఈ బయటికి వెళ్ళిపోయినప్పుడు కరెక్ట్గా వలస అంటారు కదా, వలస వెళ్ళిపోయినప్పుడు వాటికి నీళ్ళు దొరకవు కాబట్టి ఆ ఉప్పు పవర్ వేరే కడుపులో ఉంటాయి కాబట్టి వాటి నుంచి వచ్చే ఊట వల్ల తాక్కొని 6 నెలల వరకు ఒంటి నీళ్ళు తాకుండా ఉండగలుగుతుంది. ఇది వాటర్ ట్యాంకులు పెట్టున్నారు ఇక్కడ.
దీనిపైకి ఎక్కి నీట్గా ఒకసారి మీకు మొత్తం అంతా చూపిస్తాను. పైనుంచి వ్యూ చూస్తూ ఉంటే ఒక పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో అలా ఉండదన్నమాట. ఆకుకూరలు పండించే బిట్లు అనమాట ఇవి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఆకుకూర రకరకాలుగా ఉంటుంది అనమాట. బర్బీర్ అని, జర్జీర్ అని, ఇంకా తోటకూర అని చెప్పేసి, చుక్కాకని రకరకాలుగా ఉంటుందిలేండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, అది మెయిన్ డోరు, మెయిన్ ఎంట్రన్స్ అనమాట. పక్కనే దివానియా. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇదంతా ఆకుకూరలకు సంబంధించింది. ఆ ఖర్జూరం చెట్లు అటు సైడ్ కూడా ఆకుకూరలకు సంబంధించింది. ఇక్కడ కనిపించేది రవి రూమ్ అనమాట. అటు సైడ్ వచ్చేసి ఒంట్లు ఉంటాయి. ఇంక ఇటు సైడ్ అంతా ఆకుకూరలకు సంబంధించిన 2 పొలాలు. ఆ తర్వాత ఆడోళ్ళు వచ్చినప్పుడు ఉండటానికి సంబంధించిన దివానియా. అక్కడ బోన్ కనిపిస్తుంది కదా, ఆ బోన్లో వచ్చేసి కోళ్ళు, అంతా పిల్లలు ఆడుకునేదానికి ఆ గడ్డి అదంతా క్లీన్ చేసుకోవాలి. అక్కడ వచ్చేసి చిన్న చెరువు లాంటిది. ఇంక ఇక్కడ ఒంట్లకి సంబంధించిన గడ్డి అనమాట. బిట్లు బిట్లుగా ఉంది చూడండి. ఇదంతా కోసుకొమ్మి ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళి బండిలో అక్కడ ఒంట్లకి వేయాలి. ఇది పని రోజు, ప్రతిరోజు రొటీన్ పని ఇది. పొద్దున నిద్ర లేచిన దగ్గర నుంచి సాయంత్రం ఇంకా పడుకునేంత వరకు ఈ పనులన్నీ ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకోవాలి. అదే కోవిడ్ వాళ్ళు వచ్చారనుకో, ఈ పని ఎందుకు చేయాలా, ఆ పని ఎందుకు చేయాలా అనకముందే మొత్తం పనులన్నీ చేసేసుకుంటాడు. ఈ వఫ్రా అంతా కోవిడ్ వాళ్ళకి సంబంధించిన ఫామ్ హౌస్లు ఉంటాయన్నమాట. టమోటాలు, కీర, కోస ఇలాంటివన్నీ పండిస్తూ ఉంటారు అనమాట. ఇంకొంతమంది వచ్చేసి ఆకుకూరలు మాత్రమే పండిస్తారు. ఇలాగా చూడండి ఎంత పచ్చగా ఆకుకూరలు భలే ఉన్నది. అసలు పల్లెటూరు వాతావరణం మన ఇంటి దగ్గర వ్యవసాయం చేసే దగ్గర ఎలా ఉంటుందో అలా ఉంది ఇక్కడ. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే అక్కడి నుంచి మెయిన్ ఎంట్రన్స్ నుంచి కొన్ని ఎకరాలు ఉంది. ఇది మొత్తం ఈయనే చేసుకోవాలి. వీడియోస్లో చూసేది ఒకటి, రియాలిటీ ఒకటి ఉంటుంది. అది ఆల్మోస్ట్ ప్రతి వీడియోలో ఉంటుంది. అతను నవ్వుతా ఈ పని చేశాను, ఆ పని చేశానని చెప్తా ఉంటే అరే సింపులే కదా అని చెప్పేసి అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా చూస్తూ ఉంటే అతను పడుతున్న కష్టం తెలుస్తుంది క్లారిటీగా. కానీ ఎంత పని చేసినా కూడా అది అణిగి మణిగి ఉండటం అండ్ మన పని ఇదే చేసుకోవాలి, కష్టపడాలి, డబ్బులు సంపాదించుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి అనే ఒక ఆలోచన ఉండటం. అతను పడి ఇంటి దగ్గర పడిన స్ట్రగుల్స్, ఆ బాధలు అవన్నీ గుర్తు తెచ్చుకొని ఇక్కడ ఆగిపోయాడు. ఇప్పుడు జీతం వచ్చేసి మంచిగా 150 దినాలు అయితే ఇస్తున్నారు. కానీ ఇతను చేసే పనికి 150 దినాలు కాదు, నాకు తెలిసి ఇంకా ఎక్కువ జీతం ఇవ్వాలి. ఒక ముగ్గురికి సంబంధించిన పని ఒక్కడే చేసుకుంటున్నాడు అనమాట. నేనైతే షాక్. అసలు ఎంత కష్టపడుతున్నాడో ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నాకు అర్థమైంది. నేను అనుకునేది వేరే, ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే కనిపిస్తుంది ప్రపంచం. ఇది మనోడు రవి ఉండే రూము. ఫైనల్గా రూమ్ ఎలా ఉంటుందో చూడండి. కోవిటోళ్ళు ఇక్కడ మజరాల్లో ఇచ్చే రూమ్స్. ఇది వచ్చేసి డైవర్ వస్తే డైవర్ పడుకోవడానికి శుక్రవారం రోజున, ఇది వచ్చేసి నేను పడుకునే మంచము. ఇంకా మనం బట్టలు ఏమైనా ఉంటే అక్కడ పెట్టుకోవడానికే. ఇంకా ఏసీ అంటావా ఉన్నా లేనట్టే. ఏంది ఇలా ఉంది? అయితే గాలి తప్ప ఏం రాదు. పంచేది ఏసీ ఎలా ఉందో. ఇంకా ఎండకే ఒకవేళ వేడని పెట్టి తలిపేలా తీసుకొని ఉండడమే. ఇంకా దాని నుంచి వచ్చిన గాలితోనే పడుకోవాలి. ఇంక ఈ ఫ్రిడ్జ్ మనం వండుకొని పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్. ఇంకా లోపల ఇదే గదిలో వంటగది కూడా లోపలే. ఇది నా వంటగది. కొంచెం క్లీన్ చేయలేదు, ఎందుకంటే మా పనులు ఎలా ఉండి ఇంక ఇది పని చేసేటప్పుడు నీరసపడిపోయి చేయలేదు. బాత్రూమ్ కూడా లోపలే. అసలు ఏ ఊరు మంది? ఏలూరు జిల్లా కలిదిండి మండలం, అమరావతి గ్రామం, ఆకివీడి కైకలూరు సైడ్ అనమాట. ఇంతకుముందు కృష్ణా జిల్లా ఉండేది, ఇప్పుడు ఏలూరు జిల్లా అయింది. అటు సైడ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎంతమంది అటు సైడ్ నుంచి మన వీడియోలు చూస్తున్నారో ఒకసారి తెలుసుకుందాం. ఇది కోయిటాలకు సంబంధించిన దివాని అనమాట. గోసాయి కూడా ఇక్కడే నేను కాసేది. చూడండి, గవా చాయ్ కాయటానికి ఇక్కడ సపరేట్ ఇది గ్యాస్లు అయితే ఉన్నాయి. అండ్ టీవీ పెట్టుకొని కూర్చొని తాగుతారు. మొత్తం అంతా డిజైన్లేండి అవన్నీ. తుపాకి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కాల్ చేస్తాను మిమ్మల్ని. కోవిటోళ్ళ పిల్లలు వీటిని బయట పక్షులను వేటాడతారు కనుక బుల్లెట్లు వేసుకొని. బుల్లెట్లు లేవు, తప్పించుకున్నారు. దారుణమైన పరిస్థితి. అసలు ఎండకు బయట తట్టుకోలేకపోతున్నాము. 40 డిగ్రీలు ఇండియా సిటీలోనే 45-50 డిగ్రీలు కాస్తుందంటే ఇట్లా ఎడారి ప్లేస్లో ఇంకా ఎక్కువ కాస్తుంటుంది. కానీ పొలాలు అవి ఉన్నాయి కాబట్టి కొంచెం చల్లగా ఉంటుంది అనమాట. సైడ్లో పీకి పాతదానికి గుణపాలు ఇవి. గడ్డపార పెద్ద చెట్లు ఏర్లు పడవడానికే పార, చెట్లు కటింగ్ చేసుకోవడానికి కత్తిరి. ఇంకా నేను ఎల్డింగ్ పని కూడా చేస్తాను అనమాట. రాడ్ కట్ చేసుకోవడానికి మిషన్, ఎల్డింగ్ చేసుకోవడానికి ఎల్డింగ్ మిషన్. దీని వచ్చేసి స్పింజ్ అంటారు. యాకు చాపాకు అనమాట. స్పింజ్ ఫ్రెష్ చూడండి ఎంత బాగుందో.
మనోడు పొలాలన్నీ తిప్పి అదొక 2 కట్టలు అంతా కోసుకొని వచ్చి బాక్స్లో వేస్తున్నాడు. కోవిటోళ్ళకి ఇచ్చి మా ఫ్రెండ్ ఒఫ్రాలో పని చేస్తున్నాడు, వచ్చి తీసుకోమని చెప్పాడు, మీకు ఏమని చెప్పాడు అని చెప్పేసి ఒక బాణం వదులుతా షూట్గా. ఇది కోయటం, కట్టలు కట్టడం, బకాలాలకు వేసుకోవటం అదంతా బెంగాల్ పని, బెంగాల్ వాళ్ళు చూసుకుంటారు అనమాట. ఈయన వచ్చేసి గొర్రెలు అవి ఇవి మొత్తం అంతా వజ్రా అంతా క్లీన్ చేసుకుంటాడు. ఇది ఫైనల్గా బర్బీర్. ఇది మన ఇంటి దగ్గర వచ్చేసి అటికి మాడాకంటాం, పప్పులో వేసుకుంటాము, బాగుంటుంది. కోయటలు ఎక్కువగా తింటారు ఇది సలాట్లకి. బర్బీరు, జెర్జీరు, బగుదునిషు, కొత్తిమీర, పుదీనా అన్నీ, స్వింజ్ అన్నీ రకరకాలవి ఒక బాక్స్ కోసిచ్చాడు, తీసుకోము బ్రో అనేసి. ప్రతిరోజు రవి చేసే పని ఇది. గడ్డి వేయడం, వాటిని ఆకుకూరలకు నీళ్ళు పట్టుకోవటం, ఇదంతా చెత్త వేయటం. చాలా కష్టపడుతున్నాడు. ఒక లైఫ్లో మనిషి కష్టపడి మన ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి, ఇష్టంగా పని చేయాలి అనే దానికి ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు రవిని మాత్రం. నిజంగా మనోడు బాగా కష్టపడి పనులు చేసుకుంటున్నాడు. ఖచ్చితంగా మీ అందరూ వీడియోని లైక్ చేయండి. అండ్ మాట, ఎడారిలోకి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే ఒకటి గమనించండి, అంత సిటీ కన్నా ఎడారిలోనే చాలా మనశ్శాంతిగా ఉండిద్ది. మన పనికి మనమే రాజు, మనమే మంత్రి. కాకపోతే మూడిట్లకి ఎదుర్కోవాలి. ఎంత ఎండ వేసిద్దంటే ఎడారిలో ఓపెన్ ప్లేస్ అంతే ఎండకి తట్టుకోవాలి, శీతాకాలం చల్లొస్తే అంతే చలికి తట్టుకోవాలి. అలాగే మనం అక్కడ ఆకలికే తట్టుకోవాలి, ఎందుకంటే ఎవరు తినడానికి ఉండదో, ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నా రాదు. సో ఆకలికే, ఎండకే, వానకే, చలికి తట్టుకున్న వాడైతేనే ఎడారిలోకి రండి. మిగతా పనులు ఏవైనా సరే మన ఇండియాలో చేసే పని కాదు చేసుకోగలుగుతారు. వీటిలో తట్టుకున్న వాళ్ళు అయితేనే మాత్రం ఎడారిలోకి రండి, వచ్చి ఇబ్బందులు పడమాకండి. మంచి మాట చెప్పిన. నిజంగా పల్లెటూరులో వాతావరణం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కానీ ఫుడ్ దగ్గర ఎలా అంటే మనమే చేసుకొని తినాలి, ఒకటి చేసి పెట్టడు. ఆకుకూరలు ఉంటాయి, ఏదైనా చేసుకోవడానికి కాయలు ఉంటాయి, పక్కన మజారాలు ఉంటాయి, వాళ్ళతో మాట్లాడడానికి ఆప్షన్ ఉంటుంది. కానీ పని అయితే చేసుకుంటూ ఉండాలి. కోయటలో వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర బ్యాడ్ అయిపోకుండా. చాలా ఓపిక్గా మనకి మొత్తం అన్నీ చూపించాడు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది వచ్చినందుకు. ఎందుకంటే నేను వీడియోస్లో చూడటం తప్ప డైరెక్ట్గా వచ్చి కలవడానికి నాకు టైం దొరకలా. రావాలనుకున్నాను కానీ అప్పటి నుంచో రావడానికి కుదరలేదనమాట. ఇప్పుడు ఇంక ఎండలకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి మజారాలో ఉండేవాళ్ళు కొంచెం జాగ్రత్త పడతారు. వాళ్ళకి సంబంధించి ఎలా ఉంటుంది ఇక్కడ సిచ్యువేషన్ అని చూపిద్దామని చెప్పేసి వచ్చా. ఎండలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. సిటీలో కాసే ఎండలకి ఇక్కడ కాసే ఎండలకి కొంచెం వేరేలా ఉంటుంది. బిల్బార్లో ఉంటారనమాట. ఇవి వచ్చేసి మజారాలు అంటారు, వాటిని బిల్బార్లు అంటారు. బిల్బార్లో ఉండేవాళ్ళు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎండలు ఎక్కువ ఉంటాయి, పని కొంచెం నైట్ టైం చేసేసుకోవడం, పొద్దున్నే తెల్లారితో లేచి చేసుకోవడం లాంటివి చేయండి. ఎండకి ఎక్కువ తిరగకండి, ఓకేనా? మనోడు ఓపిక్గా మనకు అన్నీ చూపించాడు. నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో చెప్పాడు కదా, అడ్రస్ గుర్తుంది కదా మీకు, ఆ సైడ్ వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి, వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఉపయోగపడుతుంది. కోవిడ్లో ఉన్న సిచ్యువేషన్స్ తెలుసుకుంటారు. వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మనోడిని కూడా పక్కా సపోర్ట్ చేయండి. యూట్యూబ్ ఛానల్ వచ్చేసి రవి వ్లాగ్స్ రాయల్ అని ఉంటుంది, సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. ఉంటా, బాయ్, జై హింద్.